ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. 5,89,743 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరదకు భద్రాచలం వద్ద గోదావరి గంటకు పెరుగుతూ ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో స్నానపు ఘాట్ల ప్రాంతం వరకు వరద నీరు చేరుకుంది. హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భద్రాచలం ఎగువన ఉన్న చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. శనివారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాజెక్టు వద్ద అధికారులు 25 గేట్లను ఎత్తి 1,43,248 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేశారు. మరోవైపు దుమ్ముగూడెం మండలంలోని సీతవాగుతో పాటు వివిధ వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తున్నాయి. దీంతో వరద ప్రవాహం ఎక్కువ స్థాయిలో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీ ఎత్తున వరద నీళ్లు రావడంతో గేట్లు ఎత్తి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 25,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. నీటి సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రభావం పెరుగుతుండటంతో ప్రస్తుతం 403 అడుగులకు చేరింది. దీంతో శుక్రవారం రాత్రి కిన్నెరసాని గేట్లను ఎత్తారు. అదేవిధంగా తాలిపేరు ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయి నీటి మట్టం రావడంతో 1.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల సమయానికి 35.1 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు వదలడంతో రానున్న 24 గంటల్లో ఇంకా వరద పెరిగే సూచనలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం గోదావరి స్నానఘట్టాలు చాలా వరకు మునిగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వేటకు వెళ్లవద్దని జాలర్లకు సూచించారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు స్నానం చేసేటప్పుడు లోతుకు వెళ్లవద్దంటూ నది వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తీర ప్రాంతంలో ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటి మట్టం వివరాలను లోతట్టు ప్రాంతవాసులకు అందించాలని కలెక్టర్ జితేష్ పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఐడీఓసీ కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు 93292743 నంబర్లను అందుబాటులో ఉంచారు. మహారాష్ట్ర, కర్ణాటకలో నదీ పరివాహకంగా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది వరద నీటితో హోరెత్తింది. మలప్రభ ప్రమాద స్థాయికి చేరింది. కూడల సంగమం వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. ఆల్మటి ప్రాజెక్టు గరిష్ట స్థాయికి చేరువ కావడంతో గేట్ల ద్వారా 69,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన నారాయణపూర్లోకి 1,00,000 క్యూసెక్కులు చేరుతుండటంతో ప్రాజెక్టు 22 గేట్లను ఎత్తివేసి 1,0860 క్యూసెక్కుల నీటిని దిగువన జూరాలకు వదులుతున్నారు. జూరాలకు 83,000 క్యూసెక్కులు చేరుతుండగా 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దిగువకు 96,674 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 1,03787 క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 68.77 టీఎంసీలకు పెరిగింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి ఈ సీజన్లో తొలిసారిగా 81,160 క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుతోంది. నీటి నిలువ 36.56 టీఎంసీలకు పెరిగింది. ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతుండటంతో కుడి ఎడమ గట్ల నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి దిగువకు నీటి విడుదలను ఆపేశారు. సాగర్ రిజర్వాయర్ నుంచి తాగునీటి అవసరాల కోసం 9,874 క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.